అనేది మీకు ఇలా ఏఎన్ఎన్ గుర్తు చేస్తుంది. ఇకపోతే పండుగ అంటే ఏంది? పండుగ అంటే ముందుగా తెలంగాణలో గుర్తుకొచ్చేది లోపుక తాగుడు పీక తినుడు. ఇక ఇంట్లో నీ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తండ్లాట ఎగదరా, బతుకు తండ్లాట ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకే కదరా, బతుకు బజారు కేకే కదరా అని పెళ్ళాలు కూలో నాలో చేసి సంపాదించుకున్న పైకాన్నంతా ఊడగుంజి దొంగతనం చేసి మొగడు ఇవాళ కాగానే ఆడు పొద్దుగాల ఛాయ్ తాగడు, మందే తాగుతుండు. ఇది కొన్ని కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికి ఉంది. పొద్దుగాల లేచి వాళ్ళు ఛాయ్ తాగరు, మందు తాగుతారు. ఇది ఇంకా ఉన్నది కథ. తెలంగాణ పల్లెలలో అక్కడక్కడ ఉంది ఇది. అయితే దీని మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక బలమైన నిర్ణయం తీసుకొని పోతుండనేది మన అందరికీ ఎక్కింది. ఊళ్ళే నా నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో ఎవరైతే బెల్ట్ షాపులు లేకుండా ఉంటుందో ఆ ఊరు, నేను ఆ ఊరికి బహుమతిగా 5 లక్షలు 10 లక్షలు ఇస్తానని ప్రకటించిండు. కొన్ని కొన్ని ఊర్లలో కూడా ఇచ్చిండట. ఇది మంచి కార్యమే. అయితే ఇప్పుడు నిన్న మొన్న ఈ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిస్తే అందులో కొంతమంది వెనక ముందు ఆడుతుర్రాట. ఎందుకు ఏమిటికి అంటే మునుగోడుకు ఒక రూల్ తెచ్చిండు. ఇక్కడ పాడితే టెండర్ల పాట పాడితే లోకల్ కూడా ఏ ఉండాలి. ఇంకో ముచ్చట 8 గంటల వరకే మందమ్మాలి. ఇదొకటి. మళ్ళా ఈ వైన్ షాపులకు వెళ్ళి బెల్ట్ షాపులకు మంద అమ్మొద్దు. ఇదొకటి. ఇక్కడ పర్మిట్ రూమ్ కూడా ఉండొద్దు. ఏదైతే మంద అమ్మే కాడ పర్మిట్ రూమ్ కూడా ఉండొద్దు. ఇట్లా ఈ కొత్త రూల్స్ పెట్టేసరికి కొంతమంది ఏం చేసిర్రు, నేరుగా ఇది ఎట్ట ఉంది ఏం కథ అని చక్కగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కాడికి పోయిర్రట. అయ్యా మంత్రి గారు, గిది సంగతి. మా మునుగోడు నియోజకవర్గంలో గీ కథ నడుస్తుంది. మా ఎమ్మెల్యే గీ రూల్స్ పెడుతుండు. మరి ఎట్లా ఏం చేయం? మేము బగ్గ సంపాదించాలన్నాయి, మేము బగ్గ కూడగట్టాలన్నాయి. జనాలు మొత్తం తాగుబోతులా చేయాలన్నాయి. జనాలు తాగి ఏమైపోయినా ఏం లేదు కానీ మా గల్ల పెట్టి నిండాలన్నాయి. మరి ఎట్లా చేయాలి ఏం కథ అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కూడా ఇక అట్టెట్ట ఉంటది. రూల్ అంటే తెలంగాణకు మొత్తం ఒకటే పాలసీ ఉంటది, కానీ మునుగోడుకు గట్టెట్ట ఉంటది అని ఇక ఆయన కూడా కుండ బాధలు కూడా చెప్పిండట. అనేది మంత్రి జూపల్లి కూడా ఆంబాయం వెళ్ళబోసుకుండాట. చూడాలి మరి ఇక రేపు మరి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ నడుస్తాయా లేకపోతే తెలంగాణ అన్నిటికీ నడిచే పాలసీ నడుస్తుందా అనేది మనం రేపు ముందు చూద్దాము. గిది ఇట్లా పోతుంది కథ. ఇంకేమున్నాయి అది వార్తలు? ఇక మొత్తానికైతే ఈ రకంగా ఇవాళ మనం పల్లెటూరి ఒడిలో ఇలా రామసక్కని వార్తల్ని మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. మరి ఇక రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే టైంకు మళ్ళా కలుద్దాం. మళ్ళా రామసక్కని ముచ్చట పెట్టుకుందాం. దునియా మీద జరిగే శుద్ధులేందో మళ్ళా వివరంగా ఇప్పి ఇడమర్చి చెప్పుకుందాం. మరి ఇంతతోటి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మొత్తం కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుద్దాం.